నిప్పు అంటించుకొని కర్రలతో గుంపులు గుంపులుగా స్వామివారి కళ్యాణం జరిపించడానికి కొండపైకి వెళ్తారు. ఇలా చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్ల వాళ్ళు కొండపైకి వెళ్లి స్వామివారి కళ్యాణంలో పాల్గొంటారు. వీరు ఇలా కర్రలు పట్టుకొని రావడానికి ఇంకో కారణం కూడా ఉందంటారు. మునీశ్వరుల తపస్సును భంగం చేసిన రాక్షసులను చంపడానికి ఆ ఈశ్వరుడు ఈ ప్రదేశానికి వచ్చారని, వాళ్లను చంపడానికి స్వామి ఇక్కడి నుంచి బయలుదేరారని, ఆ బయలుదేరే క్రమంలో యుద్ధానికి ఎలా వెళ్తారో అలా మల్లేశ్వర స్వామి వెంట భక్తులు దీటీలు కర్రలు తీసుకొని బయలుదేరతారట. ఇది త్రేతాయుగంలో జరిగిన ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ కర్రలతో వస్తారని నమ్మకం. ఇప్పుడు మీరు చూస్తున్నది కళ్యాణ కట్ట. స్వామివారి కళ్యాణం ఈ ప్రదేశంలోనే జరుగుతుంది. వివాహం జరిగిన వెంటనే ఇక్కడ నుంచి స్వామివారిని కిందికి తీసుకెళ్తారు. కొండపై నుంచి కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది స్వామివారి సింహాసనం అట. ఈ సింహాసనం దగ్గర స్వామివారు కూర్చున్న తర్వాత మంగళహారతులు ఇస్తారు. మంగళహారతులు ఇచ్చిన తర్వాత ఈ వీధి నుంచి ఒక 8 కిలోమీటర్ల వరకు మొత్తం అడవిలో వెళ్లవలసి ఉంటుంది. ఇక్కడి నుంచి స్వామివారి పల్లకి ఎత్తుకోవడం కోసం అసలైన గొడవ స్టార్ట్ అవుతుంది.